ప్రకృతి విలయతాండవం చేసిన కేరళలోని వాయనాడ్లో పర్యటిస్తున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా. ప్రస్తుతం మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. I am also very proud to see how everybody is coming together, not just from Wayanad and from Kerala, but from the whole country, to help everybody who is going through this. And I think that at times like this, all of us should just do everything that we can to support our countrymen and those who are suffering. There's been a big tragedy in Himachal as well today. I think perhaps over 40 people have passed away there as well in a very similar situation. So our condolences and wishes for them also to get over this tragedy as best they can, and all our support and help to everybody. And I just have no words actually. Ma'am, there are so many kids, excuse me, there are so many kids who lost their whole family. Do you have anything in mind for them? So our state governments have also offered help. We are helping from here, and of course the administration here is also doing all they can. And when we're here tomorrow, we are thinking of sitting down and just charting out how many affected people there are, what all we can do, what help is coming, how much support is coming, and how we can assist especially the children who are left on their own. I think one thing is very clear, that everybody who has been affected, who is living in this area, most of them are saying that they don't want to go back and live in the same area, because it's not the first time it's happened there. So I think we'll have to think of some solution where they can be rehabilitated in a safer area. Yeah. వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. 2 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నా ఇంకా మృతదేహాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ సైన్యం ముమ్మర చర్యలు చేపడుతున్నాయి. 1600 మంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. మట్టి దిబ్బలు, బండరాళ్లను తొలగించి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 270 దాటినట్లుగా అధికారులు ప్రకటించారు. ఇంకా 200 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది. ప్రకృతి విలయ తాండవం చేసిన కేరళలో వాయనాడ్లో పర్యటించారు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక వాద్రా. కొండ చర్యలు విరిగిపడ్డ చూరాల్మాల గ్రామానికి వెళ్లారు. సహాయక చర్యలను పర్యవేక్షించారు. అనంతరం వాయనాడ్ ముప్పడిలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన రిలీఫ్ క్యాంప్స్ ను సందర్శించారు రాహుల్, ప్రియాంక. సహాయక శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులను పరామర్శించారు. అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. వాయనాడ్లో కొండ చర్యలు విరిగిపడి మృతి చెందిన వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. 2 రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నా ఇంకా మృతదేహాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ, ఇండియన్ కోస్ట్ గార్డ్ సైన్యం ముమ్మర చర్యలను చేపడుతున్నాయి. 1600 మంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. మట్టి దిబ్బలు, బండరాళ్లను తొలగించి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 270 దాటినట్లుగా అధికారులు ప్రకటించారు. ఇంకా 200 మందికి పైగా ఆచూకీ తెలియాల్సి ఉంది.